ఓం నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు దాదాపు 150కి పైగా దత్త శాఖలను స్థాపించి స్వయంగా ప్రతిష్ఠించి హిందూ ధర్మ ప్రచారానికి విశేష సేవ చేస్తున్నారు. 1,000కి పైగా అనఘాష్టమి వ్రతాలను నిర్వహించాలని సత్సంకల్పం కలిగిన స్వామివారు నిత్యం గణపతి హోమం, శ్రీచక్ర పూజ నిర్వహిస్తూ ఒకవైపు ధర్మ ప్రచారానికి విశేష సేవ చేస్తూనే మరోవైపు మానవాళికి ఎంతో అమూల్యమైన, ఉపయోగకరమైన నాదయోగ చికిత్సని ప్రసాదించారు. ఈ నాదయోగ చికిత్స ద్వారా మానవాళికి భవరోగాల నుండి, అలాగే శారీరక రుగ్మతుల నుండి కూడా విముక్తులు చేస్తున్నారు స్వామివారు. అటువంటి మహనీయులు స్వామివారు సాక్షాత్ దత్తస్వరూపులు. వారితో ఈనాటి గురుదేవో భవ కార్యక్రమం. దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రపంచానికి రాగరాగిణీ మహావిద్యను అనుగ్రహించిన వరదాతలు. నిత్యమూ గణపతి శ్రీచక్రార్చన పూజా విధానంతో విశ్వశాంతికి, మానవ కళ్యాణానికి జీవోద్ధారణ, సనాతన ధర్మోద్ధరణకు కంకణం కట్టుకుని ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన దత్తావధూత స్వామీజీ మానవుణ్ణి సన్మార్గంలో నడిపించే రీతిలో ఎన్నెన్నో వినూత్న విధానాలను అనుసరించి సంగీత శాస్త్రం ద్వారా నాద చికిత్స చేసి దేహరోగాలను పోగొట్టి భవరోగాలను నిర్మూలించే మహిమాన్వితులు శ్రీ స్వామీజీ. స్వామీజీ సద్గురువు, ఆస్తిక మహాజనులకు ఒక బలమైన ఆధారం. దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారితో గురుదేవో భవ. పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాదర నమస్కారాలు. స్వామి, దత్తాత్రేయ స్వామి తమరి జీవితంలోకి లౌకికంగా ఎలా ప్రవేశించారు స్వామి? పరమాత్ముడు నేనే పరమాత్ముని ఎవరు చెప్పుకోరు, ఎప్పటికీ చెప్పుకోరు. ఏ రోజు తమాషకు కూడా నేను అవతార పురుషుణ్ణి, నేను దత్తాత్రేయుణ్ణి అని ఈ మాట కూడా పొరపాటున నేను అనను. అది వాళ్ళ భావనతో కలుగుతుంది. రెండవది, దత్తాత్రేయుడు నా బాటలో ఎట్లా వచ్చారు, ఇంతవరకు గణపతి ఎట్లా వచ్చారో పూర్వం నుంచి కూడా మా అమ్మగారు, వాళ్ళ నాన్నగారు వీళ్ళందరికీ దత్త ఉపాసకులు. వీళ్ళంతా దత్తాత్రేయుడిని కొలిచేవారు. వీళ్ళు ఈ దత్తాత్రేయుడు ప్రతినిత్యము అమ్మగారికి దర్శనం ఇచ్చేవారు. వాళ్ళంతా అడవిలోనే ఉండిన వాళ్ళు కదా, అడవిలోనే ఉన్నారు. వాళ్ళు సంగమ క్షేత్రంలో వాళ్ళ ఇల్లు అక్కడే ఉండింది కూడా. ఆ సందర్భంలో ప్రతి పౌర్ణిమ రోజు స్వామి దర్శనం అయ్యేవాడట. స్వామి దర్శనం అంటే ఎలా కలిగేది స్వామి? అంటే ఆ స్వామి అమ్మవారికి వీళ్ళ అమ్మకు కలిగేవారట. అంటే 7 జనము ఋషులు స్వామిని మోసుకొని వచ్చేవారట పల్లకిలో. అగ్ని కనపడేదట, వాళ్ళ చేతుల్లో అగ్ని ఉండేదట. ఈ విధంగా వెళుతూ ఉన్నప్పుడు అమ్మ చెప్పిందట, ఇట్లా పౌర్ణమి రోజు నాకు
స్వామి కనపడుతున్నాడు. వీళ్ళంతా దత్తోపాసకులు. వాళ్ళ నాన్న మాత్రం, అంటే మా అమ్మ నాన్న మాత్రం ఏ ఉపాసకుడు కాదు. ఆయన పొలం ఉపాసకుడు. పొలం దున్నితేనే మనకు అంతే, దున్నండి. దీనికి ఎవరైనా పెట్టుకొని వస్తే వాళ్ళకి పని ఇచ్చేవాడు కాదు ఆయన. అక్కడికే పో అనేవాడు. అటువంటి మనిషి ఆయన. అంటే దేవుడిని నమ్మడని కాదు, దేవుడు అని ఎందుకంటారు, మీరు పంట పండించండి అనే మనిషి అతను. ఈ అమ్మ చెప్పేదంతా స్వప్నాలు భ్రమలు ఇవంతా నమ్మేదివాడు కాదంట ఆయన. అదంతా నువ్వు అబద్ధం చెప్తున్నావు, చేస్తున్నావు అట్లని. అవి లేదు నాన్న, నాకు స్వప్నం వచ్చింది, రేపు సాయంత్రం లోపల మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. అడవి అది, ఇక్కడెవరు వస్తారు ఏమోనన్నా తెలీదు. అయితే ఈ రోజు నుంచి మగవాళ్ళు ఎవరు రావటానికి వీల్లేదు పనికి అని అందరినీ తరిమేశారట. ఎవరు రాకూడదు, చూస్తాం ఎవరు వస్తాడు అని. ఆ రోజు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఒక బస్సు వేశారట. మొదటి బస్సు సంగమ క్షేత్రానికి వెళ్ళేది. ఆ సమయంలో మా పూర్వ నాన్నగారు ఆయనకి మొదటి భార్య పోయిన తర్వాత వాళ్ళకి ఆయనకు చాలా పిచ్చిపెట్టినట్టు అయిపోయి నైవేద్యానికి ఎవరు తీసుకురావటం లేదు. ఆయన అనుష్ఠానపరుడు, చాలా అనుష్ఠానపరుడు, వేదాంతపరుడు. ఆయన అర్చక వృత్తిలో కూడా ఉండేవారు. ఎవరు పండితులు అర్చక వృత్తికి వెళ్ళరు. ఆయన ఎవరు లేరని ఆయన అర్చక వృత్తికి వెళ్ళారు పాపం. అందుకని ఆయన భార్య ఎప్పుడు పోయిందో, ఒక కొడుకు, భార్య పోయిన తర్వాత చాలా పిచ్చిగా ఉండేవారట. వాళ్ళ అత్తగారు, వెంకమ్మ అత్తగారు, అమ్మకు తెలుసు కొన్ని ఈ కథ అంతా. వెంకమ్మ అత్తగారు ఏం చేసింది, అంతా ప్రపంచం అంతా యాత్రలు, అంటే ఇండియాలో ఉండే యాత్రలంతా చేయించాలా అని బెంగళూరుకు వచ్చినప్పుడు ఈ బస్సు కనపడిందట. ఏదో బస్సు వెళుతుందని దబక్కని బస్సు ఎక్కారు. ఆ బస్సు దగ్గర ఒక కుర్రవాడు, ఆయన పేరు గణపతి. నా పేరు గణపతి, మీరు సంగమకానికి వెళ్ళండి, నీ తమ్ముడికి బాగా అయిపోతుంది అని. పాపం ఎక్కడ బాగా అయితే చాలు నా తమ్ముడికి అని ఎక్కిందట వెంకమ్మ గారు, పొద్దుటూరు వెంకమ్మ గారు ఎక్కింది. ఈయన కూడా నరసింహ శాస్త్రి గారిని కూడా తీసుకువెళ్ళింది, తిక్క శాస్త్రి గారిని తీసుకువెళ్ళి నేరుగా ఆ సంగమ క్షేత్రానికి వెళ్ళారు. ఏమి అడవి, ఏమీ లేదు అక్కడ. ఆ రోజు సాయంత్రం లోపల మగవాడు వస్తాడు అని చెప్పారు కదా. అవును. ఈయన అన్ని బంద్ చేసేశారు కదా. ఈయన ఏం చేశారు, దిగారు ఇద్దరు, వెంకమ్మ గారు దిగారు, వీళ్ళు దిగారు. ఎంతసేపు అయినా ఇద్దరే ఉన్నారు, బస్సులో ఎవరు లేరు. ట్రైల్ వేశారు, ట్రైల్లో వీళ్ళు ఎక్కారు, బస్సు తిరుక్కొని వచ్చేసింది. మీరు వెళ్ళదండి, ఇక్కడే ఉండండి అన్న. వీళ్ళు వెళ్ళి నది చూస్తే ఆయనకు తిక్క, మా భావి నాన్నగారికి చాలా స్నానం చేయటం, అనుష్ఠానం చేసుకోవటం, నీళ్ళలోనే కూర్చొని ధ్యానం చేసుకోవటం. చీకటి అయిపోయింది. మా వెంకమ్మ గారు గలాట వేస్తున్నారట. చీకటి అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి. అసలు ఏమిటి, అడవిలో ఉన్నాం, ఏ పులి వస్తుందో, ఏనుగు వస్తాయో, ఏనుగులు అక్కడ విపరీతమైన ఏనుగులు వేస్తో తెలీదు అని అంటే ఒక చిన్న దీపం కనపడిందట అక్కడ. దీపం కనపడుతుందని వెనక తట్టు నుంచి లోపలికి వెళ్ళారు ఇద్దరు. ఈయన ముందు తట్టు గిన్నె పట్టుకొని అంతా కూర్చున్నారట. ఎవరు తాతగారు, ఎవరు రారని, ఎవరు రాకూడదు. వెనక తట్టు వెళ్ళి ఏదో మాటలు వినపడుతున్నాయి. లోపలికి వచ్చి చూస్తే వీళ్ళిద్దరు, వెంకమ్మ గారు, తమ్ముడు. ఎక్కడ వచ్చారు మీరు, ఏంటి సమాచారం? ఇట్లయింది, వచ్చేసామని. సూర్యాస్తం లోపల వచ్చేసారు వీళ్ళు. లోపల చేసుకుంటాను పెళ్ళి అనేసింది కదా అమ్మ. ఇక తిరుగులేదు అమ్మకు. ఆవిడ సౌందర్యం విపరీతంగా ఉండేది, ఈయనది విచిత్రంగా ఉండేది. మరి పరమాత్ముడు యొక్క లీల ఏం పిచ్చి సరిపోతుందో, ఈయనకు ఒక హఠం, ఒక మొండి హఠం, నమ్మకాల మీద హఠం. ఈయనకి నమ్మకాలు ఏమీ లేవంతా అని, నా కూతురిస్తే నీ తమ్ముడు సరిపోతాడా అని చెప్పటం అవుతుంది. అయితే పెళ్లి చేసేస్తాం. ఏం లేదు, ఏమిటి కులమా గోత్రం ఏమీ లేదు, పెళ్లి చేసేస్తాం. బ్రాహ్మణులు కూడా అడగలేదట. శాస్త్రి గారు తాను మా డ్రెస్ వేసుకున్నారు, ఇచ్చేసారు. పెళ్లి అయిపోయింది. మా పొద్దునంతా పెళ్లి చేసేసారు. తిక్క కుదురుతుందా, తాళి కడుతూనే తిక్క కుదిరిపోయింది. ఇది జన్మాంతరమైన బంధువులు, ఆది దంపతులు వాళ్ళు. నేను పుట్టాలని ఉంది కదా, ఆది దంపతులు. అమ్మ దత్త భక్తురాలు.
లక్ష్మీ తల్లి జననీ మహామాయే, జయలక్ష్మీ తల్లి జననీ మహామాయే, నిజముగా నమ్మితి ఆరాధన చేసి, నిజముగా నమ్మితి ఆరాధన చేసి. జయలక్ష్మీ తల్లి జననీ మహామాయే, నిజముగా నమ్మితి ఆరాధన చేసి, నిజముగా నమ్మితి ఆరాధన చేసి. నరసింహ మనోన్మాణి నిత్యా కళ్యాణి, నరసింహ మనోన్మాణి నిత్యా కళ్యాణి, నీచంత చేరీతి ననుగావు తల్లి, నీచంత చేరీతి ననుగావు తల్లి, ననుగావు తల్లి. అమ్మ అన్నగారు అంత అబద్ధం చెప్తావు, పౌర్ణమి రోజు ఏమిటి, దత్తాత్రేయుడు కనపడటం ఏమిటి, నాకు చూపించు అని అంతా వెళ్ళారట. పౌర్ణమి రోజు మధ్యరాత్రి కనపడింది. కనపడుతూనే ఈయన కృష్ణప్ప అని ఆయన పేరు, ఆయనకి మాటలు పోయాయి. చూసి మాటలు పోయాయి ఆయనకి. ఆయన మొన్న బతికినంత వరకు మాటలు రాలేదు ఆయనకి. ఎట్లా అట్లా అట్లా అనేవాడు. భయపడ్డాడు, జ్వరం వచ్చేసింది, చచ్చిపోయేటట్టు ఉన్నాడట. అంటే చూశారు, ప్రత్యక్ష దర్శనం. అప్పటికి కానీ నేను పుట్టినప్పుడు, ఎప్పుడు నేను పుట్టానో ఆ దత్తరూపంతో ఈ ముసలాయన చెప్పారని చెప్పాను కదా, దత్త ఉపాసకుడు ఆయన కూడా, నా దత్తాత్రేయుడు పుడతాడు అని. ఆయన పుడుతూనే ఆయన నమస్కారం చేసుకుని వెళ్ళిపోయి, ఈ తాతగారు ఇదంతా చూసి భ్రమ అయిపోయి, మొత్తం ఈ భూమి వద్దు, ఏమొద్దు, ఎవరు దున్నుతున్నారు వాళ్ళే పట్టుకుంటారు, అంతా తీసుకుపోతాం, మాకెందుకు ఇది అని బాబుని తీసుకొని బయటకు వచ్చేసారు. ఇదే మా కథ. ఇది దత్త ఉపాసన అప్పటి నుంచి జరిగింది. మరి శ్రీపాద వల్లభ వాళ్ళ యొక్క పరంపరగా రావటం, వాళ్ళెవరో సాధువులు రావటం, ఈ మూర్తిని నాకు ఇవ్వటం అంత జరిగింది. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి, 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 శ్రీగత్రిఘనయోగ ఫలభూతదేగం సితరస్మి దుర్వాసం సగజాతయుక్తం, శ్రీగత్రిఘనయోగ ఫలభూతదేగం సితరస్మి దుర్వాసం సహజాతయుక్తం, నిజమాతృభవబంధ నిర్మోకదక్షం, నిజ భక్త రక్షాత్మ సహ్యాద్రివాసం, నిజమాతృభవబంధ నిర్మోకదక్షం, నిజ భక్త రక్షాత్మ సహ్యాద్రివాసం, శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి, శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి. దత్తాత్రేయ స్వామివారికి కూడా ఇంకా చాలా అవతారాలు ఉంటాయి స్వామి. ఇంకా దండిగా ఉన్నాయి, ఇంకా అవతారాలు ఉన్నాయి. ఆయనే సర్వస్వం, ఆయనే విశ్వరూపము, ఆయనే దత్తుడు. దత్తుడు అంటే నేను ఇచ్చుకోవటం. ప్రపంచంలో ఎవరు స్వామి ప్రార్థన చేస్తారో తనకు తానే ఇచ్చేసుకుంటాడు. అది దత్తావతారం. భజ భజ దత్తం, భజ భజ దత్తం, భజ భజ దత్తం, భజ దత్తం, భజ భజ దత్తం, భజ భజ దత్తం, భజ భజ దత్తం, భజ దత్తం, సంశయ కంటక సంతత దష్టో యది గురు రూపం భజ దత్తం, సంశయ కంటక
భజదత్తం భజదత్తం. దత్తాత్రేయ స్వామివారిలో త్రిమూర్తులు ఉన్నారు స్వామి. బ్రహ్మ, త్రిమూర్తుల తత్వాన్ని గురించి వివరించగలరు స్వామి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అత్రేయ మహర్షికి అనసూయాదేవి చాలా గొప్ప ఆవిడ. అనసూయ మాత రామావతారంలో రాముడు సీత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సీత అమ్మవారికి అన్ని ఆభరణాలు ఏమీ లేవు, అన్నీ వదిలేసి వెళ్ళాల్సి వచ్చేసింది. ఈ అనసూయ మాత ఆ రూపమైనటువంటి అన్ని ఆభరణాలు పెట్టిందట. ఎట్లా సీత పెట్టుకుంటూ ఉన్నదో అదే విధమైన ఆభరణాలు పెట్టిందట. రాముడికి ఆశ్చర్యమైందట. అమ్మ, అన్నీ తీసి వచ్చేసాం. అయ్యో, నా కోడలు ఇంటికి వచ్చింది, నువ్వేమిటి? నా కోడలు ఇంటికి వచ్చిన తర్వాత నేను అలంకారం చేయాలి నేను అని అన్నీ చేసింది. పనికి వస్తాయి ఇవి, మీకు పనికి వచ్చింది కదా. వాళ్ళు వందమాదన పర్వతం మీద వారేసినంత పనికి వచ్చింది. అటువంటి అనసూయ మాత, అటువంటి రాముడు దత్తాత్రేయుడి కోసమే కాచుకున్నాడు. కృష్ణావతారంలో కూడా దత్తాత్రేయుడు యదురాజుకి దత్తతత్వాన్ని బోధించారు. అందుకని అనాది నుంచి కృష్ణుడికి యదురాజులకి యదువంశానికి గురువు, రాముడికి ఆ సూర్యవంశానికి గురువు. అటువంటి దత్తతత్వము అపారమైనటువంటిది. దత్తుడు అంటే ఇచ్చుకోవటం, తానే ఇచ్చేసుకుంటాడు. దత్తుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఈరోజు మనలో అందరూ దత్తాత్రేయుడే, మనలో అంతా అదే ఉండేది. మనకు అనిపిస్తుంది ఈ పని చేయాలా అనిపిస్తుంది, అది బ్రహ్మ చేయాలా అని. అది పని చేసి పట్టుకుంటాం, దాన్ని రక్షించుకుంటాం, అది విష్ణు. ఏదో ఒక సమానం తీసుకోవాలనుకుంటాం, తీసుకున్న తర్వాత రక్షించుకుంటాం, అది నాది నాది నాది, అది విష్ణువు రక్షించుకుంటుంది. కొన్ని రోజులు అయితే పాతదైపోతుంది, అది శివుడు. ఇది దత్తతత్వం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిపినటువంటి దత్తతత్వం. దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక. దండక మండల శూలాడమరుగ శంఖ చక్రక శోభిత. దండక మండలం శూలాడమరుగ శంఖ చక్ర శోభిత. ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ పూర్ణచంద్రగ ప్రకటిత. ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ పూర్ణచంద్రగ ప్రకటిత. దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక. ఈ అత్రేయ మహర్షికి తపస్సు చేస్తూ చేస్తూ ఈ మూడు తత్వాలు ఒక పరిం కలిగించిన తర్వాత ఆయన మూడు తత్వాలతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అత్రేయ మహర్షి అడిగారు, నేను మూడు తత్వాలతో ధ్యానం చేయలేదు, మూడు తత్వాలు కలిపిన ఒక తత్వంతో ధ్యానం చేశాను, మీరు మూడు తత్వాలతో కనపడ్డారు, నా చేత కాదు, నాకు వద్దు వద్దు, నాకు సత్సంతానం కావాలా నాకు అన్నప్పుడు మూడు తత్వాలతో కలిపినటువంటి విష్ణు అంశంతో దత్తాత్రేయుడు ఈ దత్తతత్వాన్ని మనకు వెంకటరమణ స్వామికి అన్నమాచార్యులు 32వ కీర్తనలో పాడారు. వెంకటరమణ దత్తాత్రేయుడు నువ్వే వెంకటరమణుడు అని పాడారు. దాన్ని శిలలో కూడా చెక్కించి ఇక్కడ పెట్టేశాం. ఆయన ఇక్కడి నుంచి వచ్చినటువంటి కవులందరూ కూడా పాడారు. కవులు మనకు ఆ పాట ఎప్పుడు పాడుతూనే వచ్చారు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై. ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాసయోగి. ఒనరగ సంసార యోగము కృపసేయు
అనిమిష గతులను అభ్యాసయోగి. అటువంటి ఆ దత్తతత్వం 3 అంశాలతో చేరినటువంటి దత్తతత్వం. అందుకని ఎవరికి కూడా శివుడి భక్తులకి విష్ణు భక్తులకి పోట్లాట రాదు. దత్తాత్రేయుని పూజ చేస్తూ ఉంటే బ్రహ్మతత్వం అంటే దేవుడే లేదు మాకు, ఓంకారమే దేవుడు, ధ్యానమే దేవుడు అనేది బ్రహ్మతత్వం. నాకు విష్ణువే స్వామి, నాకు దేవుడు అనేవాళ్లకు, నాకు శివుడే అనేవాళ్లకు, అట్లనే ఆది పరాశక్తి, ఆది లక్ష్మి, ఆది సరస్వతి, ఈ 3 దేవతలు కలిసినటువంటి అనగాంబ, అనగా దేవత. అటువంటి అనగలక్ష్మిని అనగస్వామి. అనఘ అంటే సర్వ పాపాలు నాశనం చేసేటువంటి వాడు అనగ. వెంకట రమణ అని ఎక్కడ అంటున్నామో వెంక అని మన పాపాలంతా నాశనం చేసేటువంటి వాడు వెంకటరమణుడు. అదే విధంగా అనఘ స్వామి, అనఘ పాపాలు నాశనం చేసేటువంటి వాడు, అనఘ దేవుడు, అనఘ అమ్మవారు. అందుకని ఇటువంటి అనఘ స్వామిని, అనఘ దేవతని ఎవరు పూజిస్తారు, వెంకటరమణ స్వామిని ఎవరు పూజిస్తారు, సమమైనటువంటిది ఎవరు పూజిస్తారు, ఆ వెంకటరమణ స్వామిని త్రిశక్తి అని అన్నట. మేమంతా దత్త ఉపాసకులందరూ వెంకటరమణ స్వామినే దత్తస్వామి అనుకుంటుంటాం. మేము దత్తాత్రేయుడే వెంకటరమణ స్వామి, వెంకటరమణే దత్తాత్రేయుడు. గట్టిగా చెప్పం కానీ మేము అక్కడే అనుకుంటుంటాం. అదే దాంట్లోనే మేము చూస్తూ ఉంటాం. అటువంటి దత్తతత్వము ప్రపంచంలో అంతా ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంది. ప్రపంచంలో ఇంకా అవతారాలు ఎత్తుతున్నాడు. అన్ని ధర్మాలకు అవతారం స్వామినే కారణం. స్వామి, ఇప్పుడు ఒక చాలా మౌలిక ప్రశ్న అడుగుతాను స్వామి. భగవంతుడు భక్తుల నుంచి ఏమి కోరుకోరంటారు, కానీ భగవంతుడికి భక్తుల మీద ఏదో ఒక అపేక్ష అసలు ఏమీ ఉండదా? అంటే ప్రేమ స్వరూపం భగవంతుడు అంటారు కదా, భక్తులు ఎలా ఉంటే భగవంతుడికి నచ్చుతుంది స్వామి? వాళ్ళు సర్వసమర్పణ చేయటం అనే బుద్ధి కలిగి ఉండాలి. ఆయన ఇచ్చింది ఆయనకే ఇవ్వటానికి ఏది మనకెందుకు, ఇది మనం తెచ్చుకున్నామా, అట్లే వచ్చేసాం. పుట్టినప్పుడు ఏది తీసుకురాలి, తర్వాత అన్నీ కలిగినటువంటివి. ఈ కలిగింది ఎట్లా వచ్చింది? నీకు భక్తి లేకపోయినా పరమాత్ముడు ఇచ్చినట్టే లెక్క. ఇవన్నీ కూడా కలిగాయి. ఇక భక్తి ఉంటే ఇంకెట్లా అనుకోవాలి మనం? అందుకని చెరువు నీళ్లను చెరువులో వేసి వరాన్ని పొందండి అన్నట్టుగా పరమాత్ముడు ఇచ్చినటువంటిదే పరమాత్ముడికి సమర్పణ చేయండి. ఇప్పుడు ఒక పూ చెట్టు ఉంది, ఆ పూల చెట్టులో ఉండేటువంటి పువ్వు మన చేత అవుతుందా? ఆ కలరు, ఆ పరిమళం, ఆ రేకులు పరమాత్ముడి సృష్టి. అది కవి వర్ణించగలడు ఎంతైనా కూడా. అటువంటి పువ్వుని స్వామికి సమర్పణ చేసుకుందాం. అట్లే వదిలితే కింద రాలిపోతుంది అది. దాన్ని స్వామికి సమర్పణ చేసి మహత్తరమైనటువంటి ఫలాన్ని మనం పొందుదాం. అందుకని భగవంతుడికి ఏమి ఉండదు. ఈ సర్వ జగత్తు ఆయన ఒకడే. ఇది మనం ఏది తీసుకుపోం. ఈ ఇల్లు ఒకరోజు ఖాళీ చేయాలి. మనం ఖాళీ చేస్తే ఇంకొకరు బాడీకి వస్తారు. మనం అంతా బాడీగా ఉన్నట్టుగా తల్లి. మనము ఇవన్నీ బాడీలో ఉన్నాం. మనం అంతా కూడా కొన్ని రోజులే అంతా మనకు. హంసలు, మన ఊపిరాడేటువంటిది ఒక హంస. కొన్ని కోట్ల హంసలు, కొన్ని లక్షల హంసలు ఇస్తాడు. ఒక్కొక్క కౌంట్లో ఉంటుంది. మనం వేస్ట్ చేసుకుంటాం. కోపంతో హంసలు వేస్ట్ అయిపోతాయి. అందుకని హంసను వేస్ట్ చేసుకోవద్దు. దీర్ఘమైన నిశ్వాస క్రియలే ఒక హంస. ఈ హంసలు ఎక్కువ పెట్టుకున్న కొద్దీ ఆయస్సు ఎక్కువతో ఉంటుంది, నీకు ఆరోగ్యం కూడా అవుతుంది. అట్లా ఈ హంసలు పరమాత్ముడు ఇచ్చినటువంటిది. ఈ హంసలు పెట్టుకొని నువ్వు భగవంతుడికే ఇవ్వు, అలంకారం చేయి. భగవంతుడేం అడగలేదు, నువ్వు కల్పన చేసుకున్నావు. నా స్వామి ఈ అలంకారంతో ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఆహా, నువ్వే చేసుకుంటు, నువ్వే ఆనందపడుతున్నావు. ఆ ప్రత్యక్ష స్వామిని చూడకపోయినా నువ్వు బొమ్మలతో నువ్వు అలంకారం చేసుకుంటున్నావు, నీ వస్తువులతో నువ్వు అలంకారం చేసుకుంటున్నావు, నీ రంగుగుడ్డలతో అలంకారం. తప్పేముంది? భగవంతుడికి మనం తాను ఇచ్చినటువంటిది ఆనందాన్ని కూడా అక్కడే పొందుతున్నాం. ఇవ్వటంలో కూడా ఆనందం ఉన్నది మనకు. భక్తి కొలదివాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి దానిచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలదివాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి దానిచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలదివాడే పరమాత్ముడు. స్వామివారి చెంత ఇక్కడ అమ్మవారు వెలసి
నవరాత్రుల సమయంలో విశేషంగా పూజలు అందుకొని విశేష అలంకరణలతో దర్శనమిస్తారు భక్తులకి. స్వామివారిని మిగతా సమయాల్లో గణపతి స్వామిగా కొలుచుకుని శరన్నవరాత్రులప్పుడు మాత్రం అమ్మవారిగా ఎందుకు కొలుచుకుంటారు స్వామి? అమ్మవారి రూపంలో ఉంటారు. కారణం అంటే తనకు తానే పూజ చేసుకోవటం అని ఒక పద్ధతి ఉన్నది. పరమాత్మని ఎవరు పూజించలేరు. స్వామి తన స్వరూపాన్ని తన తత్వాన్ని తానొక్కడే వివరించగలడు, ఇంకెవరి చేత కాదు. హనుమంతుడు దొరికినప్పుడు, గంధమాదన పర్వత సందర్భంలో దొరికినప్పుడు ఎవరు లేరు అక్కడ. ఆ సమయంలో మా హంపి పంపా నది దగ్గర శ్రీరామచంద్రుడు, ఆ సమయంలో లక్ష్మణుడు లేడు, హనుమంతుడు దొరికాడు ఒకడే. అప్పుడు తన తత్వాన్ని తాను చెప్పుకొచ్చాడు, నేను దశరథ పుత్రుడిని, నా పేరు రాముడు. అటువంటి వివరణ, అటువంటి మహిమతో కలిగినటువంటి మహత్తరమైనటువంటి పాయింట్స్ ఎవరు చెప్పలేరు. తన తత్వాన్ని తానే చెప్పాడు. పరమాత్ముడు తన తత్వాన్ని తానే చెప్పుకున్నాడు, తన ఆనందాన్ని తానే పొందాడు. అటువంటి తాను తన ఆనందాన్ని, తన తత్వాన్ని, తన అడ్రస్ను చెప్పుకునేటప్పుడు ప్రపంచమంతా క్షేమంగా ఉంది. ఇప్పుడు కృష్ణావతారంలో తాను పెట్టినటువంటి, భక్తుడు పెట్టినటువంటి నైవేద్యం తాను ఆరగించిన తర్వాత కడుపు నిండిందంటే మహర్షులకంతా కడుపు నిండింది ఆ కథ. అటువంటి పరమాత్ముడు అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారిలోనే కలిసిపోవటం. ఇక్కడ ఏదో చూపించడానికి కోసరం కాదు. అమ్మవారికి క్రమశిక్షణ ప్రకారంగా అటువంటి రోజు ఈ రంగులో ఉండాలా, ఈ ఆభరణం పెట్టాలా, ఈ ఆభరణంలో ఇటువంటి రంగుతో అమ్మవారు కనపడుతుంది, ఈ ఆవరణలో ఈ కిరణ రూపంలో ఉంటుంది. ఆ 9 రోజులు అంటే 10 రోజులు కూడా 10 కలర్స్తో, 10 ఆభరణాలతో, 10 మంత్రతత్వాలతో, వేరే వేరే ఉపనిషత్తులతో, వేరే వేరే త్రిశతులతో, వేరే వేరే దేవీ భాగవతంతో, దేవీ పురాణంతో, ఆ దేవీ భాగవత పురాణాలు చెప్పిన ప్రకారంగా ఆ తత్వాన్ని ఆభరణ పూజ తత్వ ప్రకారం, ఇటువంటి పూజ మళ్ళీ ఎవరు చేయలేరు స్వామి. దీన్ని నేను రాసి పెట్టలేను, ఇంకొకరికి నేను ఇవ్వలేను. ఇది ఇంతటితోనే పోతుంది. श्रीमात सिंहासनाधीश्वरी ब्रह्मि संजात शिव सुंदरी रुचिरेक्षुदंडेड्य वामाकरे शुचि बुद्धि संदीप्त दीपांकुरे. స్వామి, ఇక్కడ సుఖవనం గురించి ఆశ్రమానికి వచ్చిన వారందరూ ఎంత విశేషంగా అబ్బురపోయి చూస్తుంటారో తెలిసిన విషయమే. విశ్వనాథ్ గారు కూడా ఆయన చిత్రంలో కూడా పెట్టారు, సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవం ఐంకారమా. ఈ సుఖవనం అసలు ఎలా ఏర్పడింది స్వామి? చిన్నప్పటి నుంచి స్వామీజీ భాగవతం అంటే చాలా ఇష్టం. భాగవతం మా అమ్మ ఇచ్చినటువంటి ఉపదేశం. ఎక్కడ చూసినా కూడా అదే భాగవతమే, దాని ఉదాహరణని ఎక్కువ తీసుకుంటుంది, దాని వ్యాఖ్యానమే ఎక్కువ చేస్తూ ఉండటం కూడా పద్ధతి. 3 ఏళ్ల వరకు భాగవతం చెప్పుకొని వచ్చాను. దాన్ని అన్ని చోట్ల ప్రచారం కూడా చేశారు. ఆ భాగవతంలో ముఖ్యమైనటువంటిది సుఖబ్రహ్మ. సుఖబ్రహ్మ చిలుక రూపంతో వచ్చి వ్యాస భగవానుడికి మానసపుత్రుడుగా పుట్టినటువంటి స్వామి. బ్రహ్మ నుంచి మొదట నారద మహర్షికి 4 శ్లోకాలతో ప్రారంభం చేశారు. భగవత్తత్వం, భగవంతుడు ఎవరు, భగవంతుడు అంటే ఏమిటి, భాగవత తత్వం వచ్చింది. అక్కడి నుంచి బ్రహ్మకు వచ్చింది, పరబ్రహ్మ నుంచి బ్రహ్మకు వచ్చింది. బ్రహ్మ అంటే పరమాత్మ నుంచి బ్రహ్మకు వచ్చింది. బ్రహ్మ ఏం చేశారు, నారదుడికి ఇచ్చారు. నారదుడు ఏం చేశాడు, ఇది బాగా ఉంది, 64 శ్లోకాలుగా చేశారు. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వ్యాసుడికి ఉపదేశం చేశారు. అంటే భగవత్తత్వాన్ని వ్యాసుడికి, వేదవ్యాసుడికి ఇన్ని
ఆ వేదాలు భాగం చేసినప్పటికీ, ఎన్నో తత్వాలు రాసినప్పటికీ మనశ్శాంతి లేదు ఆయనకు. అప్పుడు నారదుడు వచ్చి అడిగాడు, ఎందుకు ఇంత అశాంతిగా పడుతున్నావని? ఇంతగా పెద్ద ఆయన నువ్వు, ఇంతగా విష్ణువు, వేదవ్యాసుడు అంటే మహావిష్ణువే వేదవ్యాసుడు, నువ్వు విష్ణువు, నీకు అర్థం కావటం లేదా? ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఎందుకో తెలియదు. అయితే విష్ణు కథ నీకు తెలియదు, విష్ణు కథ నువ్వు రాయి, భాగవత్ తత్వాన్ని నువ్వు రాయి, నువ్వు జన ప్రచారం చేయి అన్నప్పుడు తన దగ్గర ఉండినటువంటి పరబ్రహ్మ ఇచ్చినటువంటిది. అటువంటి భాగవత్ తత్వాన్ని, భాగవతాన్ని తన మానసపుత్రుడైనటువంటి సుఖబ్రహ్మకి ఇచ్చాడు. ఆ సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడైనప్పుడు, ఇంకా 7 రోజుల్లో చచ్చిపోతానన్నప్పుడు ఈ భాగవతాన్ని ఉపదేశం చేశాడు. అటువంటి ఉపదేశం చేసినటువంటి భాగవతం ఈ రోజుల్లో మనకు దొరికింది. ఈ రోజుల్లో మనకందరికీ కూడా కావాలి. అటువంటి భాగవతాన్ని ఉపదేశం చేసినటువంటి శుకుడు అంటే చిలుక ముఖంతో ఉండినటువంటి వాడు. ఆ చిలుక అంటే చిలుక పలుకులు. చిలుక రామ కృష్ణ అని అంటుంది, చాలా అద్భుతంగా అంటాయి. రామ 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 అని అంటాయి. అవి మన దగ్గర పలుకుతాయి. ఇక్కడ ఉండే అటువంటి ఆ చిలుకలు, చిన్నప్పుడు అమ్మగారు నేను చూసేవాడిని అడవిలో. అప్పటి నుంచి చిలుకల మీద, పక్షుల మీద చాలా ఆశ. ఒకరోజు నా ఎదురుగా కొన్ని కింద పడిపోయింది ఒక పక్షి. దాన్ని ఉపచారం చేయటం జరిగింది. అయ్యో పాపం పడిపోయింది అని ఉపచారం చేసి దానికి ఔషధిలాగా కొంచెం ఏదో మన ఔషధి ఏదో పసుపు అదంతా రాసి చేసి నీళ్లు తాగిచ్చాను. 2 రోజులు పెట్టుకుని సరిపోయింది. ఈ బాగలేనటువంటి పక్షులు ఇటీవల జరిగింది. ఇది నేను చెప్పటం ఈ కథ 10 ఏళ్ళ కింద, నాటికంటే 10 ఏళ్ళ కింద, ఇప్పుడు ఇటీవల జరిగింది. మీరంతా పక్షులు ఎవరెవరు తీసుకొస్తారో దీనికి ప్రచారం అయిపోయింది. స్వామీజీ గారు ఔషధి ఇస్తారట. ఎక్కడెక్కడి నుంచో పక్షులు రావటం చోటు చేశారు జనం. కలకత్తా నుంచి, బాంబే నుంచి జనం ఫ్లైట్లలో తీసుకొచ్చారు. ఈ పక్షికి బాగు చేయండి మీరే పెట్టుకోండి, ఈ పక్షికి బాగు చేయండి మీరే పెట్టుకోండి. ఇట్లా వచ్చాయి పక్షులు. ఇక మేము ఫారం క్లోజ్ చేస్తున్నాం, అవన్నీ మీకే ఇస్తున్నాం, మీరు బాగా, మీ దగ్గర బాగున్నాయి పక్షులు, చాలా అద్భుతంగా ఉన్నాయి, మీకు టైం ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఒంటి మీదంతా వస్తాయి, అద్భుతంగా మాట్లాడతాయి, అవి మీరే పెట్టుకోండి, మీరే. ఇట్లా 2000-3000 పక్షులు ఇక్కడ చేరటం జరిగింది. స్పీషియస్ చాలా అద్భుతమైన స్పీషియస్ మా దగ్గర ఉన్నాయి. ఇటువంటిది ఈ పక్షుల మీద స్వామీజీ ప్రయోగం చేయలేదు. నేను మామూలుగా అక్కడ ఉంటే ఈ మంత్రాలు పెడితే మంత్రాలు తావే. ఓం నమో నారాయణ కృష్ణ అంటే ఓం నమో నారాయణ కృష్ణ అంటే ఓం నమో నారాయణ దత్త, ఓం నమో నారాయణ దత్త. ఆ విధంగా ఆ పక్షులు మాట్లాడతాయి. తర్వాత జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర చర్మ హనుమాన్ చాలీసా చెప్తాయి. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర, జ్ఞానగుణ సాగర, ఈ విధమైనటువంటి పక్షులు, వేరే వేరే జాతి పక్షులు, రంగురంగు పక్షులు, ఇవన్నీ కూడా స్వామి దగ్గర చేరటం. అట్లనే జనానికి ఆ స్పీషియస్ చూడలేరు కదా అని ఒక పెద్ద ఏవియర్ చేయటం జరిగింది. అక్కడ 1 ఎకరా 1.5 ఎకరా చేసి ఏవియర్, దాంట్లో ఫ్రీగా 300 పక్షులు ఎగరేసాం. హాయిగా తిరుగుతుంటాయి అన్ని జాతుల పక్షులు కూడా. కొన్ని రెక్కలకు బాగలేనిది ఇవన్నీ కూడా దానికి ఔషధి ఇచ్చి ఉపచారం చేసి కరెక్ట్గా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ పక్షుల యొక్క వనం ఉందో, జూలు ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల వెళ్ళాయి.
ఈ కాన్సర్ట్ కోసం వెళ్ళేటప్పుడు దీన్ని కూడా వెళ్ళేది. వాళ్ళు ఎట్లా పెట్టారు, వాళ్ళకి ఆహారం ఎట్లా చేశారు, ఎంతమంది డాక్టర్స్, హాస్పిటల్ ఎట్లా ఉంటుంది, ఈ విధంగా రీసెర్చ్ చేసి 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 ఒక మోడర్న్గా, ఒక మోడల్గా ఇక్కడ సుఖవనం అనేటువంటి పేరుతో పెట్టడం. ఈ మన జనం అంతా చూడండి, నేను బిజినెస్ ఏం కాదు, అది డబ్బిచ్చి లోపలికి పండే ప్రశ్న లేనే లేదు. అక్కడ కొన్ని వేల మంది వస్తుంటారమ్మ దినం. శనివారం ఆదివారం లోపలికి వెళ్ళటానికి వెళ్ళలేదు, ఈరోజు శనివారం వాళ్ళు వెళ్ళటానికి వెళ్ళలేదు. అంత పక్షులు కూడా చూడవచ్చు. నాతో చాలా స్నేహంగా ఉంటే, రెండోది ఏదో జన్మలో ఏదో దీనికి ఏదో కనెక్షన్ ఉంది, కేవలం ఇదే కథ కాదు, ఇంకేదో ఉంది. నెక్స్ట్ గగనచరం. ఫస్ట్ సంగీతం ఎట్లా పుట్టింది చూడండి. సాగరం, సాగర జంతువులు, సాగరంలో ఉండేటువంటివి, మరి కప్పలు చేపలు ఇవంతా కూడా సాగరంలో ఉండేటువంటివి. ఋతు అంటే భూమిలో తిరిగాడేటువంటి ప్రాణులు, ఋతు. గగనచరం పక్షులు. మనం గగనచరం అయిపోయాం. ఫస్ట్ మనం జలచరంలో ఉన్నాం. 80 లక్షలు మనం 80 లక్షలు ఈ మానవుడు పుట్టి పుట్టి మళ్ళీ 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 పుట్టి 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 అది అయిన తర్వాత పశు వృత్తి వచ్చింది మనకు. అంటే 4 కాళ్ళు దండి ప్రాణులు, 4 కాళ్ళు అయిన తర్వాత గగనచరం. సరిగ్గా మా వస్తుంది. మా అంటే మనిషి. దాంట్లో రెండు విధమే. మా అదమా రెండో మా అంటున్నాం. మా 2 మాలు అంటే మనిషి, ఆడ మనిషి, మగ మనిషి అని అర్థం. మా అయిన తర్వాత మా ప అంటే పరమ పురుషార్థం. పరమ పురుషార్థం. ప తర్వాత సరిగమ ప దానము ధర్మము చేయాలి ఉంటేనే నివృత్తి. ఈ మనిషికి దాన ధర్మాలతో సంబంధించి నివృత్తి అంటే నివృత్తి కావాల, అంటే వైరాగ్యం రావాలా. నివృత్తి సాహిత్యం పొందుతాడు. ఇది సంగీతం. ఇదే పక్షుల్లో మనం కనపడేటువంటివి. అందుకని ఇవంతా రేపు పొద్దున మనుషులు అవుతారు, ఉత్తమమైన మనుషులుగా పుట్టని అని నా ఉద్దేశం. పక్షులు ఎక్కడ చిలికిలి అంటే దానికన్నా ఒక మంత్రాన్ని వాళ్ళకి దాన్ని వేసేస్తాను. మీరు ఉత్తమంగా పుట్టండి, రేపు పొద్దున దుర్మార్గంగా పుట్టద్దండి, మంచి మనుషులుగా పుట్టండి, మన స్నేహంలో పుట్టండి, మన ఫ్యామిలీలో పుట్టండి, మీరు అంటే మన చుట్టుముట్టు పుట్టండి అని పక్షులకు చెప్తుంటా. ఇక్కడ దిన్నం అదే చెప్తుంటా. ఇక్కడ వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత కొన్ని పరంపదిస్తూ ఉంటాయి, ఉత్తమ లోకానికి వెళుతున్నాయి. మంచి నా చేతుల్లోనే పడిపో రామ అంటున్నాయి, నా తొడ మీదే కొన్ని వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఉత్తమ పదానికి వెళ్ళి మనుషులుగా పుడుతున్నారు వాళ్ళు. మరి రెండవది, వాళ్ళ ఏదో దేవతలు గంధర్వ లోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అట్లా ఉన్నారు. కొంతమంది గంధర్వ లోకం నుంచి వచ్చినటువంటి పక్షులు కొన్ని, మనిషి లోకానికి వెళ్ళేటువంటి పక్షులు కొన్ని. ఈ 2 పక్షులు మా దగ్గర ఉన్నాయి. అవి నా మీద వచ్చి కూర్చొనేది, నేను దానిని మాట్లాడించేది చూస్తే అదే ఒక వీడియో, అదే ఒక సినిమా తీయవచ్చు మీరు, అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి నాకు ఆ పక్షుల మీద, ఈ భాగవతం నుంచి కూడా పక్షులు, రామాయణం కూడా పక్షుల నుంచే వచ్చింది కదా. వాల్మీకి 2 పక్షులు మాట్లాడుకుంటేటప్పుడు ఒక పక్షి వేటగాడు తీసుకుపోయినప్పుడు ఇంకొక పక్షి విలవిలాని కింద చచ్చిపోతుంది. అక్కడి నుంచి పక్షులే కదా. తైత్తిరోపనిషత్తు ఉండేటువంటిది పక్షులే ఉపనిషత్తు. సో అక్షరం పుట్టింది పక్షుల నుంచేనే. కాబట్టి ఈ పక్షులు వేదానికి మనిషి జన్మానికి చాలా దగ్గరగా ఉండేది. కాబట్టి పక్షులు అంటే స్వామికి చాలా ప్రేమ. చాలా అపురూపమైన, అంటే ఆధ్యాత్మిక మార్గాలు ఎన్నున్నా స్వామి,
ఇక్కడ మీ సన్నిధిలో చాలా అపురూపమైన విషయాలు జరుగుతున్నాయి, అది ప్రపంచం తెలుసుకుంటోంది స్వామి. స్వామి, చాలా అరుదైన ఈ రాగరాగిణి విద్యకి మరి తర్వాత పరంపర కొనసాగించడానికి విద్యార్థులు ఉన్నారా? అది నేర్చుకునే విద్య లేక? నేర్చుకుంటున్నారు. కొంతమంది పిహెచ్డి చేస్తున్నారు, ఆ పుస్తకం మీద పిహెచ్డి చేస్తున్నారు. ఆ పుస్తకమే ఒక అద్దంలాగా ఇచ్చాను జనానికి. ఆ పుస్తకం చదివితే నాతో మాట్లాడినట్టుగా ఉంటుంది అది మొత్తం. కానీ స్వామి, ఇది భగవద్ అనుగ్రహంతో వచ్చిన ఈ విద్యని ఇది నిజంగా అది మళ్ళీ సాక్షాత్కరింప చేయొచ్చా? కొంత మాత్రమే చేయొచ్చు, కానీ మరి అంటే ఇట్స్ అన్ ఇంట్యూటివ్ సైన్స్ కదా స్వామి, ప్యూర్లీ ఇంట్యూటివ్. మాటలతో నేను చెప్పలేదు స్వామి. అదే స్వామి, మళ్ళీ నేను రావలేము అనే విధంగా అనిపిస్తుంది. దాన్ని ఎవరికి ట్రైనింగ్ నేను ఇవ్వలేను. ఇంత మాత్రం ఉంది, ఒక లెవెల్ వరకు తీసుకువెళ్ళను. అంతవరకు తీసుకుపోవటానికి నేను సహాయం చేయగలను. అక్కడి నుంచి వాళ్ళు నిష్ఠతో ఉండి ఈ విద్యలను నేర్చుకోవాలి. మణిశాస్త్రం నేర్చుకోవాలా, జ్యోతిష్యం నేర్చుకోవాలి. వాళ్ళు సంగీతం మామూలుగా నేర్చుకోవాల్సింది తప్పదు. సంగీతం నేర్చుకోవాలా, ఇవన్నీ కూడా జ్యోతిష్యం, సంగీతము, నక్షత్ర శాస్త్రము నేర్చుకోవాల్సింది. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఇది కలుగుతుంది వాళ్ళకి. స్వామి, మనిషి ప్రయాణంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, అన్నిటికీ మూలం మన సనాతన ధర్మం. మరి ప్రయాణానికి సార్థకత ఎలా వస్తుంది స్వామి? ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, అబద్ధాలు ఆడను, ఎవరికి హాని చేయను, బాగుంటాను, కుటుంబంతో బాగుంటాను, అది సరిపోయిందా స్వామి? ఇంకా అన్వేషణ కొనసాగుతుందా? వారి అంతటితో సరిపోతుంది. నేను బాగున్నాను అనటానికి నేను అన్వేషణ లేదని మాకు ఇంతవరకు రాగలరు. మీరు రీసెర్చ్ చేయాలి మీ మీద. మీరు నేను బాగున్నాను, వాడెందుకు బాగలేడు? నేను మంచి మాట్లాడుతున్నా, వాళ్ళు ఎందుకు చెడ్డది మాట్లాడుతున్నారు? మరి నేను ఇంత ఉపకారం ఇంకొకరు చేశా, వాళ్ళు ఎందుకు నన్ను మర్చిపోతున్నారు? ఇది అన్వేషణ చేయాలి మీరు. అన్వేషణ చేసినప్పుడు ముందు నడిచేటువంటి బాట అది కనపడుతుంది. అది అప్పుడు మంచిదే, సుకృతం దుష్కృతం ఏది కనపడతాయి మనకు. అసలు మనిషికి ఏం వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడే వదిలేస్తున్నాం. సుకృతం దుష్కృతమే వచ్చేది మన వెంట, మిగతావన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎవరు రారు దీని వెంట, మన వెంట ఎవరు రారు. ఈ కనపడే పదార్థాలు ఏదీ రావు, ఇది ఏది మనకు రావు. మనకు భర్త రాడు, భార్య రాదు, పిల్లలు రారు, ఎవరూ రారు. అంత మంచి శరీరం బీరువాలో పెట్టి చూసుకోలేము మనం. అయ్యో దాన్ని తగలబెడుతున్నాం, లేక పూడేస్తున్నాం అంటే శివం. ఆ శివుడు వెళ్ళిపోయిన తర్వాత, శివుడు అంటే మహావిష్ణు, లోపల శివుడు వెళ్ళిపోయిన తర్వాత శవం అయిపోతున్నది. ఇంతటితోనే అయిపోతుందా? దీన్ని తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రం నీకు సార్థకత అవుతుంది. కానీ నేను బాగానే ఉన్నాను, నేను సత్యంగా మాట్లాడుతున్నాను, ఇంకొకరిని నేను నిందించను, నీ వరకు మాత్రమే కరెక్ట్గా ఉంది, కానీ నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నన్ను నేను తెలుసుకోవటానికి ఇంకా కొంచెం అన్వేషణ చేయాల్సి వస్తుంది. ఏ మార్గం ఎంచుకోవాలనే ఒక క్లిష్టమైన ప్రశ్నకి సమాధానం, ఎందుకంటే ఎన్నో వింటూ ఉంటాం, గురువే శిష్యుల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పి, అదృష్టం ఉండి రెండు అవుతాయి. ఒక పర్యం గురువు ఎత్తుకొని రావటం ఒకటి జరుగుతుంది, రెండవది శిష్యుడు కూడా ఎత్తుకొని గురువు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఒక పర్యం గురువుని ఎన్నుకోవటంలో కొంచెం మిస్టేక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి ఆత్రం ఉంటుంది కదా శిష్యుడికి, ఎప్పుడు ఇదే దొరకవచ్చేమో, ఇదేమో అని చెప్పేసి. ఇక ఎత్తుక్కొని వెళితే ఇంక ఎత్తుకున్నట్టే ఉంటుంది, అంతే. ఇంకంతే. ఇప్పుడు ఒక ఆవు మేతకు తీసుకువెడతారు ఒక 4 ఆవుల్ని. ఈ ఆవు ఒక చోట మెయ్యదు, ఇక్కడ చూస్తుంది, ఇట్లా అంటుంది, అక్కడ ఇంకా బాగుంది, అక్కడికి వెళుతుంది, అది తింటుంది, అక్కడ ఇంకా బాగుంది. అసలు దీని ప్రయాణం ఇట్లే పోతూ ఉంటుంది. సాయంత్రం అవుతుంది, పశువు కాపల వారు తీసుకుపోతాడు లోపలికి, కానీ అక్కడ ఇంకా ఆకలితోనే ఉంటుంది. మళ్ళీ అక్కడ పచ్చిగడ్డి వేయాలి, ఎండిన గడ్డి వేయాలి. ఆ పరిస్థితి శిష్యుడికి. ఈ గురువు బాగుంది, ఆ గురువు బాగుంది, ఈ కోర్సు బాగుంది, కొన్ని రోజులు చదివేది, ఈ కోర్సు వదిలేసేది. ఓ నాకు ఈ మార్గం బాగుంది, దేనికి లేకుండా పోతున్నాడు. ఒకదాన్ని సాధించు, ఇది ఇంతే అని మళ్ళీ ఇంకొక దానికి రావడానికి మనం ప్రయత్నించాలి. అట్లనే శిష్యుణ్ణి కూడా తీసుకునేటప్పుడు నా మార్గానికి ఉపయోగపడేటువంటి తత్వం నా శిష్యుడిలో ఉందా అనేది కూడా గురువు అనుకోవాలి. కానీ వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవటం బాగలేదు, అందరికీ ఉపదేశం చేస్తున్నాను అనేది కూడా మహా తప్పేది. వాటికి మనం ఆకలి అన్నం పెట్టాలి. కానీ మనం ఇప్పుడు డిన్నర్కి ఇంట్లో చేసుకొని వచ్చిన వాడికి పెళ్ళికి భోజనానికి వస్తే వాళ్ళు అందరూ విఐపీస్ చూడటానికి వస్తారు, కానీ బిజినెస్ వాళ్ళని కలుసుకోవటానికి వస్తాను, కానీ
భోజనానికి రారు వాళ్ళు, ఎప్పటికీ రారు. అట్లా ఈ బీద వాళ్ళు మనకి అన్నం పెట్టామనుకోండి, అన్నానికి వచ్చినట్టు వస్తారు వాళ్ళు, పాపం కడుపు నిండుతుంది కదా అని చెప్పేసి వస్తారు. ఆ విధమైనటువంటి శిష్యుడు గుర్తించాలి గురువుని, గురువు శిష్యుడిని గుర్తించాలి. రెండూ కలిగినప్పుడు మాత్రమే గొప్ప సరిపోతుంది. స్వామి, ఈ సందర్భంలో ఒక చివరి ప్రశ్న ఏంటంటే, మనకి ఆస్తికత్వం నాస్తికత్వం అని అంటూ ఉంటాం. అంటే భగవంతుడిని అసలు దర్శించని వాళ్ళు, లేకపోతే అనుభూతి కూడా కలగని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ జీవితాలని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే మనం కేవలం వాళ్ళ అందరం కలిసి ఉన్న ఈ ప్రపంచంలో మహాజ్ఞాని అయిన తమరు ఒకటి నేను చెప్పాలంటే, రాక్షసులు దేవతలు ఇంకా వెళ్ళాలి, అంతా ఉన్నారు, ఇంకా మళ్ళీ పుడుతూ ఉన్నారు. దైవ గుణంతో పుట్టినటువంటి మనిషి అంటున్నాం కదా, అయితే రాక్షస గుణంతో ఉండేవాడు ఉన్నాడు కదా. వాళ్ళంతా పోయారని మనం లేదు, మళ్ళీ పునర్జన్మం వస్తూనే ఉంటుంది. అది కొంతమంది నాస్తికులే ఉంటారు, రాక్షసత్వం ఉండేటువంటి. నాస్తికత్వం అంటే రాక్షసత్వమేనా స్వామి? తప్పది, అంతే. వాళ్ళు ఉన్నారు కదా, మహావిష్ణు కాలంలో ఉన్నారే, ఇక ఇప్పుడు లేకుంటారా తల్లి? రాముడు కాలంలో ఉన్నారు కదా, లేక ఉంటారా? అన్ని మహాత్ములు పుట్టినప్పుడు ఉన్నారు వీళ్ళు, వాళ్ళు పుట్టినప్పుడు వీళ్ళు పుడుతూనే ఉన్నారు. తగాదా ఉంటే ఉంది వీళ్ళిద్దరికీ, ఎప్పటికీ తగాదా ఉంది. ఏ కాలకాలానికి తగాదా ఉంది. దాంట్లో కొంతమంది మాత్రమే జీవన్ముక్తిని పొందుతున్నారు, కొంతమందికి మాత్రమే. అకస్మాత్తుగా ప్రహ్లాదుడు ఉన్నాడు, రాక్షసుడే కదా, జీవన్ముక్తి పొందాడు. భీష్ముడు ఉన్నాడు, మరి వాళ్ళ విభీషణుడు ఉన్నాడు, విభీషణుడు రాక్షసుడే కదా, జీవన్ముక్తి పొందారు. ఎంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళంతా జీవన్ముక్తి పొందారు. అట్లనే నాస్తికులు కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సాక్షితో, ఏదో గురువుతో నేను చెప్పను, ఏదో ఒక సాక్షితో, ఏదో ఒక సందర్భానుసారంగా వాళ్ళు మారుతారు. కానీ వీళ్ళు ఎట్లా పుడుతున్నారో, సత్య సంకల్పంతో పుట్టినటువంటి సాధువులతో పుట్టినటువంటి సత్యం ఎట్లా పుడుతూ ఉన్నదో, సాత్వికము, అట్లనే ఈ రాక్షసత్వం కూడా పుడుతూ ఉన్నది. ఇది నాశనం కాదు, ఇది ఎప్పటికీ ఇది ఉంటేనే సత్వగుణం అభివృద్ధి అవుతుంది. వీళ్ళ నుంచి సత్వగుణం అభివృద్ధి అవుతుంది, హఠం వస్తుంది వీళ్ళకి. ప్రహ్లాదుడిని ఎంత వాళ్ళ నాన్న హింస పెట్టాడు, ఎంత భక్తి పెరిగింది. మామూలుగా ఉండి చదువులు చెప్పించుంటే భక్తి పెరిగేది కాదు, అంత భక్తి ప్రపంచానికి చాటాడు. రాక్షసులు దేవతలు ఉండాల్సిందే, నాస్తికత్వం ఆస్తికత్వం ఉండాల్సిందే. ఉంటేనే ఆస్తికత్వం పెరుగుతుంది, నాస్తికత్వం ఉంటేనే. కానీ ఎప్పటికీ నాస్తికత్వం ఇట్లా ఉంది, ఆస్తికత్వం ఇట్లా, నాస్తికత్వం ఇట్లా అక్కడ ఇట్లా ఉంది కొంచెం. ఇట్లా మాత్రం రాదు, ఎప్పటికీ రాదు, ఎప్పటికీ ఇట్లా పోదు. స్వామివారి వాళ్ళ మనసు నిండిపోయింది మా అందరికీ మీరు చెప్పిన విషయాలు. మన చుట్టూ ఎంత సంపద ఉండి అని ఈ సమయం కేటాయిస్తే కానీ దాన్ని గ్రహించుకునే పరిస్థితుల్లో లేవే అని ఒక ఆశ్రమమే ఒక ప్రపంచంలాగా ఉంది. ఇక బాన్సాయి గార్డెన్కి వెళ్ళండి, అదే ఒక ప్రపంచం, కుబ్జ వృక్షం ప్రపంచం. అట్లా వెళితే స్తూపాలు ఉన్నాయి, 336 స్తూపాలు, ఒక్కొక్కరికి డేట్లో ఒక్కొక్క స్తూపం ఉంది. దాన్ని ముట్టితే చాలు వాళ్ళకి వైబ్రేషన్స్. ధర్మస్తూపం ఒకటి ఉంది. అట్లా అనేక విధమైనటువంటి ఈ చిన్న ఆశ్రమం ఒక ప్రపంచంలాగా ఉంది. మీరందరూ కూడా ఆ ప్రపంచంలో చూడండి. నా భజన కూడా తర్వాత విందురు మీరు. స్వామి, భక్తిపూర్వకంగా మీకు నమస్కారాలు స్వామి. దత్త వెంకటరమణ స్వామి, గోవిందా గోవిందా. అన్ని తత్వాలని సమన్వయపరిచే అద్వైత సిద్ధాంతాన్ని గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం స్వామి. వేదమే మనకి పరమార్థము, వేదమే మనకి ప్రమాణము, అథారిటీ. గురువుల్ని చూసినప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుందంటారు. గురువుల్ని చూసినప్పుడు తమరికి కలిగిన అనుభూతి వివరించగలరు స్వామి. వేదము, శాస్త్రము, పురాణాలు, ఇతిహాసములు ఏదైతే మనం చదువుతున్నామో, పుస్తకాల్లో వ్యాఖ్యానం వింటున్నామో, దాని యొక్క భావార్థాన్ని, భావము లేక అంటారే, దీనికి ఆ భావాన్ని మనం చూడాలంటే వారిలో మనం చూడాలి. అమ్మవారి పేరిట ఎందుకు సౌందర్య లహరి అని పెట్టారు పేరు? వస్తుతః సౌందర్యం, వాస్తవంలో సౌందర్యం అనేది ఆ పరబ్రహ్మతత్వం, అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. వ్యాకరణం నుంచి మనని భక్తి మార్గం, భక్తి భావన వైపు నడిపించే అద్భుతమైన స్తుతి అది. అంటే వ్యాకరణాన్ని గురించి మొదట్లో చెప్పినా కరణాల గురించే చెప్తున్నారు స్వామి. అంటే జ్ఞానేంద్రియం అంటే రణం లేకుండా ఉండాలి.
దానికి కరణాల్ని అంటే చెవి, ముక్కు, కన్ను ఇవి అన్నిటినీ కూడా మనం మంచి పనులకు వాడుకోవాలి.